నా యూట్యూబ్ ఓపెన్ చేసి జింకలగూడెం ప్రజలు, తాటిపూడి ప్రజలు చూస్తున్నందుకు పేరు పేరున మీ పాదాభివందనాలు. ఇక మీ జీవితాలు మారిపోయినట్టే. మీరు ఎవరికి ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలనేది మీకు తెలిసిపోయినట్టే. ఎందుకంటే నా వెంట తిరిగిన ప్రతి ఒక్కరూ లైఫ్లో సెట్ చేసుకున్నారు తప్ప ఇలా చెడు వ్యసనాలకు పాల్పడలే. ఏంటంటే 2 రోజులు నీళ్లు రాకపోతే కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చింది అని తాటిపూడి గ్రూప్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళ మీద వాళ్ళ జీవితాల మీద భరోసా ఉండదు. ఇతరులకు ఏ విధంగా మాట్లాడాలి, ఇష్యూ ఏంది, ఏ ఇష్యూ మీద ఏ విధంగా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలియదు. తెలిసి తప్పు చేయరు వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళు వైరా నీళ్ళు వదిలిపెట్టే డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే వైరా మండలం ఊరు గ్రామం అందరికీ మెసేజ్ పంపించారు. సెక్రటరీలు కూడా చెప్పేశారు, సర్పంచ్లు కూడా చెప్పేశారు. 2 రోజులు నీళ్లు రావు, మెయిన్ పైప్ లైన్ కాలిపోయింది, ఇది ఖమ్మం తీసుకుపోయి మళ్ళీ రిపేర్ చేసుకొచ్చేలోపు 2 రోజులు పట్టిద్ది అని ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి సరే ఏది ఏమైనా 2 రోజుల కంటే ఎక్కువగా టైం తీసుకోవద్దు, త్వరగా చేయండి, ఎండాకాలం నీరు ఇబ్బంది ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడతారంటే సరేలే సార్ చేస్తారని అన్నారు. ఓకే. తాడిపూడి గ్రూప్లో ఏమని అంటున్నారు, 2 రోజులు నీళ్ళు రాకపోతే కష్టాలు వచ్చినాయా? గతంలో 10 సంవత్సరాలు నేను టీఆర్ఎస్లో ఉన్నా. ఎన్నిసార్లు నీళ్ళు రాలేదు, ఎన్నిసార్లు గాలి దుమ్ములకి ఆ మిషన్లు కాలిపోయినాయి, వైరాలు పైప్ లైన్లు పగిలిపోయినాయి, మళ్ళీ అక్కడ ఇక్కడ తవ్వేటప్పుడు జేసీబీలో రోడ్డు లైన్లు బాగు చేసేటప్పుడు ఎన్నిసార్లు తెగిపోయినాయి, పగిలిపోయినాయి. మరి ఎన్నిసార్లు నీళ్ళు రాలేదు మీకు తెలుసా? అది నాకు తెలుసు, మా ఊరు ప్రజలకు తెలుసు, తాటిపూడికి కూడా తెలుసు. ఏంటంటే కాంగ్రెస్ మీద విషప్రచారం చేయాలని. అయ్యా మళ్ళా 5 సంవత్సరాలు కాంగ్రెసే వస్తుంది, మీరెవ్వరూ బాధపడవద్దు, మీకు కావాల్సింది పనులు చేయించుకోండి, దుష్ప్రచారం చేయవద్దు. నేనేమంటున్నానంటే గత 10 సంవత్సరాల వరకు టీఆర్ఎస్కి ఓటేయమని మేమే చెప్పాం, ప్రజలు ఓటేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్కే ఓటేయమని చెప్పినాం, ఓటేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మేమే చెప్తాం, ఓటేస్తారు. ఏంది ఇంత ధైర్యం అంటే ప్రజలకి పొద్దున్నుంచి చీకటి వరకు వాళ్ళకి డబ్బు విషయంలో కానీ, వాళ్ళ ఇంట్లో గొడవల విషయం కానీ, పంచాయతీ విషయంలో కానీ, ఆధార్ కార్డు విషయం కానీ, రేషన్ కార్డు విషయం కానీ, పెన్షన్ విషయం కానీ, మంచి చెడు గొడవలు ఏ విషయం అయినా సరే మేము ముందు ఉంటాం. అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మేమే 20,000, 30,000, 50,000 ఇచ్చే కాడ మేము ఇచ్చాం. వాళ్ళకి మాకు తెలుసు, మేము ఎగబడం, మేము రౌడీ షీటర్లో చేయం, సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే ప్రజలు దండంగా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇలా చేయాలి అని సైలెంట్గా ఉంటాం. 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్కి వేయించింది మేమే. నాయకుడిని నమ్ముకున్నాం, నాయకుడు మాకు హ్యాండ్ ఇచ్చాడు. ఎట్లా అంటే గెలిపించింది మేము, అధికారం మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ప్రజలు ఏమన్నారంటే మీరు చెప్తే మేము ఓటేస్తే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ మీకే చెప్తున్నాం, మాకు అవసరం లేదంటే మేము కూడా ప్రజలను మాట విని కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చాం. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ప్రజలు ఓటేశారు, గెలిచాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిగా మీకు ఏ మంచి అయినా చెడైనా ఏ సమస్య అయినా మీకు ఇస్తాము, చేస్తాము అంటేనే మేము భరోసా తీసుకొని గెలిపించాం. ఏ పార్టీ అనేది కాదు ఇంపార్టెంట్, మాకు మంచి చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఉంటాం మేము. ప్రజలు మా మాట హద్దు దాటరు, మేము ప్రజల మాట హద్దు దాటరు. ఇప్పుడు మా ఊరిలో నీళ్లు రాకపోతే ట్యాంకులు తెచ్చి పోశారు. గతంలో గొడవలు అయితే వాడుకాళ్ళు ఈడుకాళ్ళు పట్టుకొని కొత్త కాలనీలో చేతి పంపు కొట్టించాం. ఇంకో బజార్లో ఇబ్బంది ఉంటే 20-30 కుటుంబాలు ఇబ్బంది ఉంటే మళ్ళీ 40,000 రూపాయలు పెట్టి చేతి పంపు కొట్టించాను. నేనే సొంతంగా 40,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేయించాను. ఇటు మా బజార్కి వెళ్ళి ఒక నాయకుడు మంచిగానే చేతి పంపు వేశారు, మాకు ఇబ్బంది లేదు. మసీదు కాడ వేద్దామని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి 2 కుటుంబాలు మాకు హ్యాండ్ ఇచ్చాయి. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ముస్తఫా వాళ్ళు మంచిగానే చేస్తున్నారు కదా, చేతి పంపు నీళ్లు మనకే మంచిది, కరెంట్ మోటార్ ఎల్లకాలం ఉండదు, వైరా నీళ్ళు ఎల్లకాలం ఉండట్లేదు, ఎప్పుడు వానలు వస్తాయో, ఎప్పుడు వరదలు వస్తాయో, ఎప్పుడు గాలిదుమ్ములు వచ్చి కాలిపోతాయో, ఎందుకో మంచిది మోటార్ వేపిస్తున్నాడు కదా చేతి పంపు ఆడ కొట్టినేనని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడలే. వాళ్ళు 2 కుటుంబాలు చెడగొట్టారు. దయచేసి ఆ ప్రజలు కూడా అంటున్నాం, వాళ్ళ ఇళ్ళకి పోయి నీళ్ళు తెచ్చుకోండి, వాళ్ళ మోటార్లు ఆన్ చేసుకొని నీళ్ళు తెచ్చుకోండి. ఒకవేళ మోటార్ ఆన్ చేసినప్పుడు నీళ్ళు ఇవ్వనప్పుడు ఆ రోజు ముస్తఫా చేతి పంపు కొట్టిస్తాడు, మీరు ఎందుకు అడ్డుపడ్డారు అని మీరు చెప్పండి.
మీ కర్మ మీరే బాధితులు. ఏదేమైనా సరే అండి, ఊళ్ళో బల్లాలు కూడా ఏ బజార్ కంటే ఆ బజార్ బల్లాలు వేయించాం. పొలాలలో కాలువలు మూసేస్తే ఎవరు ఏ పంచాయతీ సర్పంచ్ కానీ పోలీసు వాళ్ళు చేత కాకపోయినా నేను స్వయంగానే 8,000 రూపాయలు ఖర్చు పెట్టి జేసీబీ పెట్టి కాలువలు తీపిచ్చాను. కరువు పనిముట్లకి కూడా నేను 10,000 రూపాయలు పెట్టి పనిముట్లు తీసుకొచ్చి ఇచ్చిన. మన ఊరు గ్రామ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి. లేబర్ ప్రజలు ఒకటి ఉంది, ఒకటి సరుకులు లేదు, వాళ్ళకు కరువు పని మంచి చేయరు, చెడు పేరు వస్తుందని 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించాం. ఎందుకు చేపిస్తున్నాం? ఇక్కడ ఏమైనా పార్టీ ఫండ్స్ వచ్చినాయా? టీఆర్ఎస్లో ఏమైనా వచ్చినాయా? అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిందాం మేము, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజలు చేసుకుంటుంది మేము. అంతేగాని కొంతమంది తాడిపూడి ప్రజలకి తెలవదు, ఇష్టం వచ్చినట్టుగా తాడిపూడి గ్రూప్లో మాట్లాడతారు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కొన్ని ఉంటాయి. తక్షణం దేవుడు చావు ఇచ్చినప్పుడు జన్మ కూడా ఇచ్చేశాడు కదా, చావు ఇచ్చినప్పుడు ఏడుస్తాం, అంతేగాని దేవుడి మీద ఎగబడం కదా. ఇది అంతే. ఏ గవర్నమెంట్ అయినా మంచి చెడు ఉంటాయి, ఓపిక పట్టాలి. అయ్యా ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఇక అయ్యా మా బజార్లో ఈ సమస్య ఉంది, ఇక ఈ సమస్య ఉంది, మీరు రాండి, స్పందించండి, ఒక నీళ్ళ ట్యాంక్ తెప్పించండి, లేకపోతే రోజుకు ఒక బజార్కి కేటాయించండి, నీళ్ళన్న తాగే నీళ్ళు పట్టుకుంటాం ఈ 2 రోజుల్లో అని మానవత్వ దృక్పథంతో ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ మీద విష చల్లాలని మాట్లాడతారు. మేము పంచాయతీ చేయాలంటే మా ఊరిలో భూస్వాములు 20 ఎకరాల భూస్వాములు ఉన్నా కూడా మేము ముందుకు వస్తున్నామంటే ఒక్క మాట కూడా ముందుకు రాదు. గతంలో ఎలా మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు మాట్లాడరు. మేమంతా చదువుకున్న వాళ్ళం, ఎంటెక్లు చదివినాం, రాజకీయం చదివినాం, మంచిదేంటో చెడు ఏందో చదివాం, మంచి చదివినాం. ఎవడు ఏం మాట్లాడుతుండో కనిపెట్టేగల శక్తి మా దగ్గర ఉంది. ఏ పంచాయతీ చేయాలన్నా గతంలో తాడిపూడి పంచాయతీ నాయకులు ముస్తఫా పిలవండి పంచాయతీ చేద్దాం అన్నారు. తెలుసా? తాడిపూడి ప్రజలకి సాయిబులలో కొంతమంది చిన్నపిల్లలు నా గురించి తెలియక మాట్లాడుతున్నారు. సలీం బాయ్ కావచ్చు, గఫూర్ బాయ్ కావచ్చు, మోసిన్ బాయ్ కావచ్చు, యూసుఫ్ బాయ్ కావచ్చు, మోతాజ్ జానీ కావచ్చు, ఫకీర్ పెద్దనాన్న కావచ్చు, బాబు మామయ్య కావచ్చు, సదర్ సాబ్ కావచ్చు, హుసేన్ బాయ్ కావచ్చు, సోందు బాయ్ కావచ్చు, కమలీ బాయ్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు పిల్లలు చాలా మేము సస్యశ్యామలంగా పేర పండుగగా ఉన్నప్పుడు మంచి చెడు సందాలు ఇచ్చుకుంటూ మేకపోతులు కూడా మా ఊరు నుంచి ఇచ్చుకుంటూ చేసుకున్నాం. మందార పిల్లలు కూడా కావచ్చు. ఏనాడు మాకు ఇలా చెడు మాటలు రాలే. ఈ చిన్న పిల్లలు మాకు తెలియదు, వాళ్ళ అమ్మటి మేము తిరగలేదు, మా అమ్మటి వాళ్ళు తిరగలేదు. ఇష్టానుసారంగా ఏదో రాజకీయ నాయకులను మాట్లాడుతున్నారు. దయచేసి తమ్ముళ్ళరా, తాడిపూడిలో ఏ సమస్య ఉందో నాకు చెప్పండి, నేను వస్తా. ఇక్కడ పార్టీ వద్దు, నేను సాయం చేసేవాడిని, ఏ కంట్లో నీళ్ళు రాకుండా చూసేటువంటి వాడిని. నాకు పార్టీ భేదం లేదు. ఏదో పార్టీ హామీ ఇచ్చింది, నేను ఉన్నాను, గెలిపించాను, సర్పంచ్ చేశాను, దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మీకు ఇంకేమైనా కావాలన్నా ఇప్పుడు నీళ్లు రావు, ఎల్లకాలం అయినా నీళ్ళు రావు. మోటార్ ఉన్నవాళ్ళు మోటార్కు ఉంటాయి, మోటార్ లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ 8 వార్డులలో యువకులు ఎవరైతే ఉంటారో నేను ఒక ఛాన్స్ ఇస్తున్నా, మీ మంచి గిఫ్ట్. మనందరం అన్నదమ్ములుగా చేసుకుందాం. ఈ 8 వార్డులలో ప్రతి ఒక్క వార్డులో ఎంతమంది మోటార్లు ఉన్నాయి, ఎంతమందికి మోటార్లు లేవు, వాళ్ళకి నీళ్లు రానప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు నాకు కామెంట్ల ద్వారా చెప్పండి. నేనే 8 వార్డులకు 8 చేతి పంపులు కొట్టిస్తాను. ఆ ట్రస్ట్ వాడికి ఈ ట్రస్ట్ వాడికి పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని నేను కొట్టించే బాధ్యత. అవసరమైతే ప్రతి చేతి పంపుకు 5,000 కూడా నేను ఇస్తాను. మీరు కూడా యువకులు మనస్ఫూర్తితో, ఎందుకంటే మన ఊరు గ్రామ ప్రజలు బాధలను మనం తీరుస్తున్నాం కాబట్టి మీరు కూడా మనిషికి ఒక 500, మనిషికి ఒక 1000 కలిసి ఒక 20 మంది కలిసి ఇప్పుడు ఒక వార్డులో 200 మంది ఉంటారండి. 200 మందిలో కనీసం ఒక 100 మంది యువకులు ఉండరా? 100 మంది అవసరమైతే మనిషికి 200 వేసుకొని ఒక చేతి పంపు కొట్టిద్దాం. అలా చేసుకొని గ్రామ ప్రజల్ని అభివృద్ధి చేసుకోవాలి. మీ ఊర్లో 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 80 ఎకరాలు ఉన్నవాళ్ళు కనీసం చేతి పంపులు కొట్టించారా? మీరు ఎందుకు వాళ్ళ అమ్మటి తిరుగుతున్నారు? మీరు చదువుకోలేదా? ఇంటర్ చదవలేదా? డిగ్రీ చదవలేదా? బీటెక్ చదవలేదా? కనీసం జ్ఞానం లేదా? మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కడు ఎమ్మెల్యేని కలుస్తాడు, ఎంపీని కలుస్తాడు, కలెక్టర్ ఆఫీస్కి పోయి మాట్లాడతాడు, సర్పంచ్ని మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని కూడా మాట్లాడతాడు. మా ఊరులో ఉన్న చిన్న పిల్లగాడు మందలించిన ఆ స్టేజ్ మాటలు మాట్లాడతాడు. తాడిపూడి వాళ్ళకి ఎందుకు లేదంతా? ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు కనుకనా? ఎప్పుడు మీరు బానిసలుగా ఉంటారా? మీరు ఐక్యతగా ఉండరా? ఇప్పుడు కాలనీ పిల్లగాళ్ళు ఉన్నారు, మీరు 2 వార్డులు ఉన్నాయి, ఆ యువకులు కలిసి 20 మంది కలిసి మనిషికి 200 వేసుకొని నేను ఒక 5,000 ఇస్తే చేతి పంపు కొట్టిద్దాం. మన గ్రామ ప్రజలు మన పంచాయతీ మనమే సస్యశ్యామలం చేసుకోవాలి. అంతేగాని మనం శత్రువులు మాట్లాడుకొని ఏం చేసుకుంటాం? మనందరం శత్రువులు పెంచుకుంటే ఏమైనా ఉపయోగమా? ఒక రాజకీయ నాయకుడు శత్రువాన్ని పెంచుతాడు, పేద ప్రజలు బలైతారు. అతను
ఒక నాయకుడి దగ్గర పోయి మాట్లాడలేడు, వీడు సైలెంట్గా కూర్చోలేడు, ఎటు తిరిగైనా విషయాన్ని పంచడానికి పేద ప్రజల మీద నెట్టేస్తాడు. ఈ పేద ప్రజలు ఏం చేస్తారంటే తెలియని యువకులు వీళ్ళ మీద వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్లు పెడతారు. దయచేసి అన్నలారా అలాంటి వద్దు. నేను ఒక మాట చెప్తున్నాను, తాడిపిడిలో ముసలబడికి వెళ్ళి కట్టమైసమ్మ ఉంది. నేను ఎప్పుడు పోయినా కోడి కోసుకుంటాను. 100 ఎకరాల భూస్వాములు ఉన్నవారు 100 ఎకరాలు భూస్వామి ఉన్నవారు కనీసం 20,000 రూపాయలు పెట్టి గుడి కట్టిలేరా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భూస్వాములు. 20 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు కనీసం ఒక 10 మంది మనిషికి 2,000 పెట్టుకోలేరా? వాళ్ళు ఆ మైసమ్మ తల్లి గుడి సక్రమం కట్టుకోలేరా? అంటే తాడిపుల్లో చూడండి, మంచి చేయడానికి ఎవరు రారు, చెడు చేయాలని చెడు చేపియాలని ముందుకుంటారు. ఒక్కసారి యువకులు ఆలోచించండి. అలాంటి కొంతమంది ఉన్నారు, చాలామంది లేరు. ఏది ఏమైనా సరే మనం మంచి పని చేసుకుని పోదాం. ఏ వార్డులో వాళ్ళ యువకులకు చెప్తున్నాను, 8 వార్డులకి 8 యువకులకు చెప్తున్నాను, ముస్తఫా అన్న ఇక మా ఇళ్ళలో ఇక 30 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ చేతి పంపు ఇబ్బంది ఉంది, కొట్టిద్దామంటే చెప్పండి, నేను వస్తాను. నేను దేనికి భయపడను. ఏ ట్రస్ట్ వాళ్ళని తీసుకొచ్చి నేను కొట్టిస్తాను. మీరు కామెంట్లో చెప్పండి, నాకు తెలుస్తుంది. అంతేగాని మన శత్రువులు పెంచుకొని ఇక్కడ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఐ డోంట్ కేర్. ఏ పార్టీని నేను కేర్ చేయను. ఏంటంటే అధికారం ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పార్టీని భరోసా పెట్టుకొని నిలబడతా. తర్వాత మనం చేసే పనులు మనమే చేస్తాం, పార్టీ వాళ్ళు చేసే పనులు పార్టీ వాళ్ళు చేస్తారు. అంతేగాని మనం మంచి చేసుకొని ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉందాం. మనం శత్రువు చేసుకోకూడదు. ఇలా ప్రతి గ్రామ పంచాయతీ యువకులు అలాగనే ఉండాలి, నాలాగా ఉండాలి. అందరూ నాలాగా మాట్లాడుకొని కలుపుకుంటూ ప్రతి గ్రామ పంచాయతీ ఏ ఇష్యూలు ఉన్నాయో అలా చేసుకుంటూ పోతారు. ఎలా పోవాలంటే ఏం చేయాలా? మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, తాడిపూడిలో మా ఊళ్ళో 2 వార్డులు ప్రశాంతంగా ఉంది. తాడిపూడిలో మా ఊళ్ళో 2 వార్డులు ప్రశాంతంగా ఉన్నాయి. మీ ఊళ్ళో 8 వార్డులు ఉన్నాయి తాడిపూడిలో. ఆ ప్రతి ఒక్క వార్డు యువకులకు చెప్తున్నాను, సరే పాత వాళ్ళు మనసులో వదిలేయండి. వాళ్ళ మూర్ఖత్వాలు, వాళ్ళు మంచి చెప్పినా చెడే అంటారు, చెడు చెప్పినా మంచి అంటారు. యువకులు చదువుకున్న వాళ్ళు యువకులు అమ్మంటే నాకు పని అయితే మీరు కనిపెట్టండి, లిస్ట్ తీసుకోండి, నాకు చెప్పండి. మనందరం కలిసి చేతి పంపులు కొట్టిద్దాం, నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకుందాం. డ్రైనేజ్ సమస్య కానీ కంపాలు ఏవైనా సరే వాళ్ళు గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తారు, మనం చేసేది కూడా మనం. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది, మనం చేసేది కూడా మనం చేద్దాం. అంతేగాని ఇక్కడ మనం విమర్శలు పెంచుకోవద్దు ప్లీజ్. ఎవరి కోసమో మనం నాలుక కోసుకోకూడదు, ఎవరి కోసమో మన పొట్టను ఆకుల్లో పెట్టుకోకూడదు. మన కష్టం మీద, మన రెక్కల మీద, మన శ్రమ మీద మనం బ్రతకాలి. 100 ఎకరాలు ఉన్నాడు, నీకు 1 ఎకరం ఇస్తాడేమని చెప్పండి? ఎవడు ఈడు రెచ్చగొట్టి గొడవలు పెట్టించి శత్రువులను పెంచి వాడి సీట్లో ప్రశాంతంగా ఉంటాడు. మనమందరమే బలయ్యేది. కాబట్టి మనం అందరం ఏకమై, వాళ్ళల్లో కొంతమంది అలా ఉంటారు, అందరూ అలా ఉండరు, వాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారు. అందరం ఏకమై ఇప్పుడు మరీ చెప్తున్న యువకులరా, మీ వార్డులలో ఎంతమంది ప్రాబ్లం ఉన్నారో చెప్పండి. నా వంతు నేను సాయం చేస్తాను. చేతి పంపులు పక్కా కొట్టిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ 8 వార్డులలో 8 చేతి పంపులు కొట్టిస్తాను. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే ఉంటుంది. అంతేగాని తప్పుడు ప్రచారం చేసుకోబాకండి గ్రూపులలో. మళ్ళొకసారి ఇలా చేయబాకండి ప్లీజ్. మీ అన్నగా, మీ తమ్ముడుగా నేను మీ పాదాభివందనాలు చెప్తున్నాను. అందరూ కలిసిమెలిసి ఉందాం. ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినందుకు, ఓపికతో శ్రద్ధతో టైం కేటాయించి చూసినందుకు మీ పాదాభివందనాలు. మనందరం చల్లగా ఉందాం, ఎవరితో గొడవలొద్దు. ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను ముందు ఉంటాను. అందరు కలిసి చేసుకుందాము. ముస్తఫా అన్న అంటే ఇలా ఉంటాడా అనేది మీరే అనుకుంటారు. మీరు ప్రాణం ఉన్నంత వరకు మీరు మంచి పనులు చేసుకుంటేనే పోతారు. దయచేసి మంచి అమ్మటే వెళ్ళండి, మంచి నేర్చుకోండి. తప్పులు చెప్తే క్షమించండి.